కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ ముగిసింది. ఫైనల్లో ఖమ్మం జట్టుపై నిజామాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. గెలిచిన టీంకు 5 లక్షల ప్రైజ్ మనీ అందించారు మంత్రులు. ఇక విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో మొత్తం 100కు పైగా మ్యాచ్లు 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఐపీఎల్ తరహాలో మ్యాచ్లను నిర్వహించారు. విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో హెచ్సీఏ సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ విజేతగా నిలిచింది నిజామాబాద్ జిల్లా. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఖమ్మం జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం టీం 19.5 ఓవర్లకు 114 రన్స్ చేసి ఆలౌట్ అయింది. 115 రన్స్ టార్గెట్ ను 12 ఓవర్లలోనే ఛేదించింది నిజామాబాద్. గతేడాది డిసెంబర్ 22న కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి రోజు క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీలో దాదాపు 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ గా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మొదటి దశలో 29 టీమ్స్ ఆడగా మొత్తం 55 మ్యాచ్లు జరిగాయి. రెండవ దశలో 10 టీమ్స్ ఆడగా మొత్తం 49 మ్యాచ్లు నిర్వహించారు. జోన్ల వారీగా మ్యాచెస్ నిర్వహించారు. క్రికెట్ తో కాకా వెంకటస్వామికి మంచి అనుబంధం ఉండేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. క్రికెట్ కు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం కాకా కృషి చేశారని, అందుకే ఇండియాలో ఐపీఎల్ లాంటి టోర్నీలు సక్సెస్ అయ్యాయని తెలిపారు. ప్రతి ఏడాది ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలు నిర్వహించాలని హెచ్సీఏను కోరారు. మహిళా క్రికెట్ ను ప్రోత్సహించేందుకు కాకా మెమోరియల్ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కు ఐపీఎల్ తరహాలో హైప్ ఉంటుందన్నారు. అన్ని జిల్లాల్లో స్టేడియాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్. 500 cricketers from rural areas they played. అండ్ అక్రాస్ ద స్టేట్ అన్ని చోట్ల నుంచి క్రికెటర్స్ ఆడడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట డిస్ట్రిక్ట్ క్రికెటర్స్కి. సో కాకా వెంకటస్వామి గారికి చాలా క్రికెట్తోనే సంబంధాలు ఉండే. సో దట్ ఈస్ వై వీ పుట్ దిస్ టోర్నమెంట్ ఇన్ హిస్ నేమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇది సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ విజేత నిజామాబాద్ జట్టుకు 5 లక్షల ప్రైజ్ మనీ అందించారు మంత్రులు. రన్నరప్ ఖమ్మం జట్టుకు 3 లక్షలు, థర్డ్ ప్లేస్ లో నిలిచిన నల్గొండకు 2 లక్షలు, ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన ఆదిలాబాద్ జిల్లాకు ₹1,00,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. ఫైనల్ మ్యాచ్ లో 69 పరుగులు చేసిన హర్షవర్ధన్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాకా క్రికెట్ టోర్నీలో బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ నిలిచాడు. బెస్ట్ బౌలర్ గా నిజామాబాద్ జిల్లా సాయి ప్రతీక్, బెస్ట్ ఫీల్డర్ గా నిజామాబాద్ హర్షవర్ధన్ సింగ్, బెస్ట్ ఆల్రౌండర్ గా నల్గొండ సాయినాథ్ నిలిచారు. ఈ ప్లేయర్లందరికీ 10,000 చొప్పున ప్రైజ్ మనీ అందించారు మంత్రులు. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన నిజామాబాద్ జిల్లా సాయి ప్రతీక్ కు 20,000 ప్రైజ్ మనీ అందించారు.